జై శ్రీమన్నారాయణ. ఈరోజు గోదాదేవి తిరునక్షత్రము. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. విష్ణుచిత్తుల వారు పాండ్యదేశపు సభకు వెళ్ళి భగవంతుని అనుగ్రహంచే తత్వం అంటే ఇలా ఉంటుంది అని నిర్ణయం చేసిన మహనీయుడు. ఆ పాండ్యరాజు ఆయనను ఏనుగు అంబారీపై ఊరేగించి బట్టర్ పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు ఆ రాజు ద్వారా అందిన సంపదతో విల్లిపుత్తూరు ఆలయ గోపురం ప్రాకారాదులకు కైంకర్యంగా వినియోగించారు. ఆ సంపదను తులసివనం పెంచి తులసిమాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతిదినము. ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసివనంలో లభించింది. ఆయనకి సంతానం లేకపోవడంతో ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచుకున్నారు. తులసిమాలని తమిళంలో కోదై అంటారు. ఆమెకి గోదా అని పేరు పెట్టుకున్నారు. సంస్కృతంలో అది క్రమేపీ గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెబుతూ పెంచారు ఆమె తండ్రి. అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది గోదాదేవి. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తూ విష్ణుచిత్తుల వారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కలిగి ఉండటంచే ఆయనను ఎలా పొందాలని తండ్రిని అడగగా విష్ణుచిత్తుల వారు దివ్య దేశాల గురించి తెలిపారు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పటిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అలాంటి అనుభూతిని పొందింది గోదాదేవి. తన చుట్టూ ఉన్న ఊరినే నందగోకులంలా, తన చుట్టువారినే గోపికల వలె ఆ ఊరి వటపత్రసాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించింది. ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటను పాడింది. మరి మామూలు పాటలు కావు అవి. సర్వవేద సారమని పిలువబడే తిరుప్పావై అనే 30 పాటల్ని పాడింది గోదాదేవి. ఇంకా భగవంతుని దర్శనం కలగలేదు. అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొర్రి అనే మరొక 143 పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది. అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చెలించి తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీ విల్లిపుత్తూరు నుండి పిలుచుకొని రమ్మనమని శ్రీరంగక్షేత్రంలో రంగవిలాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. ఆమె స్వామి సన్నిధానంలో చేరిపోయింది. తండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు ఆ విగ్రహం రూపంలోనే ఆయనతో విలపించవలదు, మీరు మీ ఊరికి వెళ్ళండి, నేను గోదాదేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు. విష్ణుచిత్తుల వారు శ్రీ విల్లిపుత్తూరు చేరగానే స్వామి రంగమన్నార్ అంటే రంగరాజుగా గరుడ వాహనంపై గోదాదేవితో కలిసి వేంచేశారు. ఇలా మనము ఈరోజు ఈ గోదాదేవి తిరునక్షత్రమును చేసుకోవటము మన మహద్భాగ్యము. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.